వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు. నమస్తే శివశంకర్ రావు. నమస్కారం అండి లలిత్ కుమార్. సార్, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. 2024 ఎన్నికల్లో 21కి 21 గెలుస్తామని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపించింది. ఎందుకు అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది స్టేట్ గమనించినట్లయితే ప్రజలు చాలా విసుగు చెందారు. సార్, మొన్న ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారు, జగన్ నిన్ను అదం పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగాడు సార్ పవన్? ప్రజలు పడుతున్న బాధలు ఆయన గమనించాడు. ఎందుకంటే అనేక కంప్లైంట్స్, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, భూములు లాక్కోవడం, పేద ప్రజల అసైన్మెంట్ భూములు లాక్కోవడం, దళిత భూములు లాక్కోవడం, ఈ అరాచకాలన్నీ చూసి ఆయన విపరీతమైనటువంటి ఎక్సైట్ అయ్యాడు. 2019లో మీరు ఎలక్షన్ చూశారు. చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, ఒకే ఒక సీట్ వచ్చింది. అప్పుడు మీకేమనిపించలేదా సార్? ఇప్పుడు 2019లో నాకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని 2 సార్లు అడిగితే నాకు వద్దు సార్, నేను మీతో ఉండి మీ ద్వారా సమాజానికి మంచి జరగాలనే. ఇటీవల మనకు తిరుపతిలో మీ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నాడు. ఒక మహిళకు సంబంధించిన అక్రమ సంబంధంతో పాటు 1,20,00,000 రూపాయలు అమ్మాయి తీసుకున్నాడని, అతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు అనేది అది తెలియదు. ఎందుకు ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇంత లేట్ ఎందుకు సార్? విచారణలో ఉంది కాబట్టి ఒక జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. టీడీపీ పార్టీ ఒక బలమైన పార్టీ, వైసీపీ ఇంకా బలమైన పార్టీ ఆర్థికంగా. నెక్స్ట్ వీళ్ళ మధ్యలో మీద ఒక చిన్న పార్టీ. ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే మనం అధికారంలోకి వస్తామనే మీకు ఆ ఆలోచన ఉందా? నేనేమంటానంటే వీళ్ళిద్దరి కంటే జనసేన బలమైన పార్టీ అంటాను. ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఆ టైంలో ఫైటింగ్ జరిగింది, పోలీసులతో వాగ్వాదము, తర్వాత జైల్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఇమ్మీడియట్ గా బాలకృష్ణ గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మేము కలిసి ఎన్నికలకు పోబోతున్నామని ప్రకటించాం. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గుగ్లీ బాల్ వేశాడు, దానికి క్లీన్ బోల్డ్ అయింది వైసీపీ. నిజంగా మీరు ఓపెన్ గా, హోల్ హార్టెడ్ గా చెప్పండి, 21 కొడతామని అనుకున్నారా, లేకపోతే కొద్దిగా డౌట్ ఉన్నిందా? ఒక్క సీటు పోతుందేమో అని నేను అనుకున్నాను. ఏదది? అది చెప్పడం మంచిది కాదు.